హాయ్ అండి. ఈరోజు బెండకాయ కూర ఎలా చేయాలో చూసేద్దాం. చూడండి, బెండకాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వీటన్నిటిని నీట్గా కడిగేసుకోవాలండి. బెండకాయల్ని ఒక పొడి క్లాత్తో తుడిసేసుకొని నీట్గా పెట్టేసుకోవాలి. అప్పుడు చూడండి, ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాణీ పెట్టేసి తగినంత ఆయిల్ వేసేసి పోపు దినుసులు, ఎండుమిర్చి వేసేసాను. ఈరోజు 2 కూరలు చేస్తున్నానండి. బంగాళదుంప, టమాటా, దోసకాయ కూడా ములక్కాయ కూడా కలిపి వండుతున్నాను. ఆయిల్లో కరివేపాకు, పచ్చిమిర్చి వేసాను. ఈ కర్రీ అయిపోగానే ఆ కర్రీ కూడా చూపిస్తానండి. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసేసుకుందాం. బెండకాయ కూర వండుకున్న రోజు బెండకాయ కూరే కాకుండా పక్కన ఇంకొక కూర కూడా ఉంటే చాలా బాగుంటుందండి. చూడండి, బెండకాయ ముక్కల్ని మొత్తం ఇలా ఆయిల్లో కలిసేలాగా కలిపేసుకోవాలి. చూడండి, చక్కగా మగ్గిపోయాయి. స్పెషల్గా ఏం కాదు, ఈరోజు నేను ఏం చేస్తున్నానో కూరలు మీకు చూపిస్తున్నాను అంతే. పసుపు వేసేసి కలిపేసాను. బెండకాయలని ఎప్పుడు ఫ్రై లాగా ఎర్రగా వేయించుకోవడమే కాకుండా అప్పుడప్పుడు ఇలా కూరలాగా కూడా చేస్తే చాలా బాగుంటుందండి. అందులో ఇప్పుడు ఈ ఎండాకాలం మరీ ఫ్రై లాగా చేసుకొని తినడం కూడా అంత మంచిది కాదు. ఫ్రై కూరలు తిన్నా ఎక్కువగా దాహం వేస్తూ ఉంటుంది. చూడండి, ఇలా ముక్కలన్నీ మగ్గిపోయిన తర్వాత ఇందులో తగినంత ఉప్పు వేసేసుకోండి. పచ్చిమిర్చి వేసాం కదండి, పచ్చిమిర్చి ఘాటు ఎక్కువ ఉంటే ఒక్కోసారి పచ్చిమిర్చి కారమే సరిపోతుంది. ఇంకా ఎండు కారం కూడా వేయనవసరం లేదు. ఎండు కారం కూడా పట్టుద్ది అనుకున్నప్పుడు, కారం సరిపోదు అనుకున్నప్పుడు ఎండు కారం కూడా వేసుకోవచ్చు. లేదంటే అలా పచ్చిమిర్చి కారంతోనే వండేసుకోవచ్చు. కొన్ని వేయించిన పల్లీలు పలుకుల్లాగా చేసి వేసానండి. ఇప్పుడు ముందే ఆయిల్లో వేయకుండా ఇప్పుడు వేసుకున్నాను. చూడండి, తగినంత ఉప్పు, తగినంత కారం వేసేసుకోండి.
నేను పచ్చిమిర్చి వేసాను కానీ సరిపోలేదండి కారం. చూడండి కర్రీ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది, ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. వెల్లుల్లిపాయలండి, వెల్లుల్లి రెబ్బల్ని ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి అయినా వేసుకోవచ్చు. మనం కారంలో అయినా కానీ కొట్టేసి వేసుకోవచ్చండి. మనం ఇందులో ఈ కూరలో వేసుకునే కారంలో కొంచెం అంత జీలకర్ర వెల్లుల్లిని దంచేసి వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను అలాగే వేసాను. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నా. బౌల్లో ఇంకా కొన్ని పల్లీలు వేయించినవి ఉన్నాయండి. చూడండి ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ కూర రెడీ అయిపోయిందండి. ఎప్పుడు ఫ్రైలా ఎర్రగా వేయించడమే కాకుండా అప్పుడప్పుడు ఇలా బెండకాయ కూర చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. దీన్ని ఒక బౌల్లోకి తీసేసి పెట్టేసి మళ్ళీ ఇంకో కూర చేసేస్తాను. దానికోసమని ముక్కలన్నీ రెడీగా కట్ చేసి పెట్టుకున్నానండి. దోసకాయ, టమాటా, ములక్కాయ, పచ్చిమిర్చి ఇగో చూడండి. ఒక బంగాళదుంప కూడా వేసాను. ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసి చూడండి బాగానే పెట్టేసి తగినంత ఆయిల్ వేసేసి ఈ ముక్కలన్నీ ఒకేసారి వేసేస్తానండి. చూడండి నూనె వేసేసాను. నూనె హీట్ అయిపోయిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసేసుకోవాలి. కరివేపాకు వేసేసుకోవాలి. నేను చూపించే కూరలన్నీ చాలా ఈజీ ప్రాసెస్లో ఉంటాయండి, అంతే టేస్టీగా కూడా ఉంటాయి. చూడండి ఉల్లిపాయ, బంగాళదుంప, టమాటా, ములక్కాయ ముక్కలు వేసేసాను. దోసకాయ ముక్కలు, కొంచెం అంత పసుపు వేసేసాను. కొంచెం అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇందులో టమాటా వేసాం కాబట్టి కొంచెం అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడే తగినంత ఉప్పు వేసేసాను. ఇందులో టమాటా, బంగాళదుంప, ఉల్లిపాయ ముక్కలు, ములక్కాయ ముక్కలు ఉన్నాయండి. మీకు ఇందాక దోసకాయ అన్నాను, దోసకాయ కాదు, ఉల్లిపాయ, టమాటా, బంగాళదుంప, ములక్కాయ ముక్కలండి. వీటిని చక్కగా మూత పట్టేసి ఉడకనిద్దామండి. మనం ఉప్పు వేసాం కదా, ముక్కలకి చక్కగా పడుతుంది. ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా ఉడికి చాలా టేస్టీగా ఉంటాయండి అన్నంలో తినేటప్పుడు.
మనం నూనెలోనే వేయించాలనేం లేదు, ఇలా వేసుకున్నా కూడా ఎంతో టేస్టీగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే మాత్రం కంపల్సరీగా ఇలా కూర వండి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఈజీ ప్రాసెస్ కూరల్ని చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. టైం మనకి చాలా కలిసి వస్తుంది. ఎప్పుడైనా మన ఇంట్లో కూరగాయలు లేకపోయినా ఒక టమాటా, ఒక బంగాళదుంప, ఒక ఉల్లిపాయ, ఇలా ఒక ములక్కాయ ఉన్నా కూడా ఇలా వండేసుకోవచ్చండి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా కొట్టి వేసాను. కచ్చా పచ్చాగా దంచి వేసేసుకోండి. మనం ఎంత జస్ట్ ఒక పావు స్పూనే వేసామండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఇందులో తగినంత కారం వేసేసాను. చాలా టేస్టీగా ఉంటుందండి. పుల్ల పుల్లగా ములక్కాయలకు కూడా ఉప్పు కారం పట్టేసి, బంగాళదుంపలకు కూడా పట్టేసి, ఆ టమాటా రసం అంతా ఉంటేసి, ఇప్పుడు ఇందులో ధనియాల పొడి వేసుకోండి. కావాలంటే మసాలా పొడి కూడా వేసేసుకోవచ్చండి. ధనియాలు, లవంగాలు, యాలకులు కలిపి పొడి చేసుకుంటాగా అది వేసుకోవచ్చు. మీకు అలా మసాలా ఇష్టం లేని వాళ్ళు ఉత్త ధనియాల పొడి చేసి పెట్టుకుంటాం కదండి, ఆ ధనియాల పొడి అయినా వేసేసుకోవచ్చు. ఈ కూరలో ఉడికిన బంగాళదుంప ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఉప్పు కారం అన్నీ మసాలా అన్నీ వేసాం కదండి. ఇప్పుడు కొంచెం అంతా వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గనిచ్చుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే టమాటా, ఆలు, ములక్కాయ కూడా రెడీ అయిపోయినట్టేనండి. చూడండి, వాటర్ పోసేసి ఎన్నో పోయొద్దండి, వాటర్ కూడా కొద్దిగానే పోసుకోండి. ఎక్కువ వాటర్ పోస్తే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. చాలా కొంచెం వాటర్ వేసేసుకోవాలి, ఎందుకంటే టమాటాల్లో ఉన్న ఆ వాటర్తోనే కూర చాలా వరకు మగ్గిపోతుంది. మనం ఉప్పు వేసినప్పుడు కొన్ని వాటర్ వస్తాయి. అలాగే ఫైనల్గా కొంచెం అంతా వాటర్ వేసేసి మొత్తం ఇలా కలిపేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి సిమ్లో ఉంచేసి మగ్గనివ్వాలండి. చూడండి, చక్కగా నీళ్ళు వచ్చేసాయి కర్రీలో. మనం ఎక్కువగా పోయాల్సిన అవసరం లేదు. ఇంకొంచెం సేపు మగ్గనిచ్చామంటే మనకి కూర రెడీ అయిపోతుంది. చూడండి, బంగాళదుంప ముక్కలు, ములక్కాయ ముక్కలు ఉడికిపోయాయి. టమాటా కూడా చక్కగా మెత్తగా అయిపోయిందండి. మనకి ఎంతో టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయిపోయింది.